కొట్టి కొట్టగలవా వశంచిత గాజులట్టగలవా వశంచిత ప్రాణి పట్టగలవా వశంచిత పౌడరట్టగలవా వశంచిత తిలక వట్టగలవా వశంచిత సెంటు ముట్టగలవా ఇవన్నీ ఎవరికే దొరికిందండి వశంచిత పౌడర్ అట్టగలవా వశంచిత ఎగరండి బాగా ఎగరండి ఏడే దున్నప సరసాలు నువ్వా దున్నపోతులకు దున్నపోత సరసాలే లాయిక్రా ఒరే చెంచు చుంచునాయాల నీకు ఇదేం పాడు బుద్ధిరా పసిపిల్లలతో ముదర సరసాలు నీకు ఉజ్జయిన దాన్ని తగులుకుని ఏడవరా ఇలాంటి పాడు పనులు చేస్తే గుడ్లు బద్దలైపోతాయి ఎదవనాయాలని అమ్మాయిలు తీసుకోండి తీసుకోండి ఎదవనాయాల చచ్చి స్వర్గానికి వెళ్ళావు కాబట్టి బతికిపోయినా లేకపోతే ఏం డ్రైవరు ఏం దొరసానే బాగా పని చేస్తున్నావా చెప్తాం వినయంగా ఇదేతుగా అంతే కదా పొట్టకూటికి పని అశ్రద్ధ చేస్తావా చూడు ఇంజిని గింజిని రిపేరీ గిప్పేరీ మీకేమైనా తెలియకపోతే నన్ను అడుగు నేను చెబుతా నా పాయింట్లు కూడా నన్నే అడుగు చిత్తం దొరసానే సిగ్గు లేకపోతే సరే ముసలి తల్లిని పని మీద కుదిలి ఇప్పుడు ఊరి మీద బయలుదేరిందయ్యా ఎప్పుడు చూసినా తిండి 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 వేరే జాసే లేదు తిండికి సిగ్గెందుకో కావాలా చూస్తూ అబ్బా ఎందుకు ఇక్కడికి వచ్చి నా పనంతా చెడగొడతావు ఓ నే పోను నువ్వు ఇక్కడి నుంచి పోతావు ఇదిగో అవచ్చ అక్కడ పెట్టు తీసుకొచ్చుద్దా పెట్టమంటుంటే ఏమంటుంటే ఏయ్ మర్యాదగా ఇస్తావా లేదా ఇప్పుడేం చేస్తావు నీ దిక్కును చోటు చెప్పుకో దిక్క లేకే నా సరుకు ఎక్కడుంటే అక్కడే నా దిక్కు నువ్వు తాతారావు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా యాక్సిడెంట్ జరిగింది పట్టణంలో పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లారు ఇంజనీర్ గారు కూడా వెంట వెళ్లారు ఏం భయపడక్కర్లేదని చెప్పు ట్రాలీ రావడానికి ఎంత ఆలస్యమైందే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఖాళీ ఎక్కడ డ్యూటీ వదిలిపెట్టి ఎక్కడ బలాదూరు జరుగుతున్నావు నీకేమన్నా బుద్ధి ఉందా షడప్ అవతల మనిషి చావు బతుకుల మధ్య ఉండి నేను బెల్ల కొడితే నువ్వు షికార్లు కొడుతున్నావా రేపు వాడు చస్తే నువ్విస్తావా ప్రాణం యూ ఇర్రెస్పాన్సిబుల్ బాస్ లంకిని నిన్ను నిన్ను
మీటింగ్ ఏది లేదే. ఇంజనీర్ వాండిదా అపాయింట్మెంట్ వేసినాడే. ఎన్న అన్నే నంబిక లేదా? నేతి రాత్రి అమ్మ తూకం పోచ్చిడేచ్చు. ఎన్న అన్నే ఇంగ్లీష్ వస్తాదా? నేనే చదివి పూడ్చేదా? ఏమిటి? అందులో ఉందిగా. తెలుసు. ఎందుకని? అది ఉందిగా. నువ్వు డ్యూటీ ఎగ్గొట్టి షికార్లు చలాయిస్తున్నందుకు గాను నిన్ను పనిలోకి రాకుండా 10 రోజులు సస్పెండ్ చేశాను. అర్థమైంది సార్. తప్పని ఒప్పుకున్నాను కదా. ఆ పైన మీరు నానా మాటలు అన్నారు, తిట్టారు, అవి పడ్డానుగా. అన్ని అయ్యాక మళ్ళీ ఇదేం పని అని. సార్, నేను చూస్తూనే ఉన్నాను. మొదటి నుంచి నేనంటే మీకు అసలు పట్టం లేదు. ఏదో తిక్క చీటికి మాటికి చికాకు పడుతున్నారు. ఏం చేతని? నేను చూస్తూనే ఉన్నాను. మొదటి నుంచి నువ్వు సరిగ్గా పనిచేయటం లేదు, అందుకే అయి ఉంటుంది. ఆ మాట మాత్రం అనకండి. ఇంతవరకు నేను పొరపాటు తప్ప నేను ఒక తప్పు చేశాను. ఈ ఊళ్ళో ఒక్కడిని చెప్పమనండి, ఛాలెంజ్ చేస్తాను. నేను వచ్చాకే మొదలు పెట్టామో అది నా భాగ్యం కాబోదు. మీ భాగ్యం కాదు, నా కర్మ సార్. నా మొహం చూస్తే మీకు గిట్టదు. ఒకడి మీద చిరాకు పుట్టాక వాడు ఏం చేసినా తప్పుగానే కనిపిస్తుందిలేండి. రామాన్న బూతు మాటే. సర్లేండి, ఇప్పుడు దానికి ఏం చేస్తారు? దేనికి? దీనికి నేను నిన్నేం డిస్మిస్ చేయలేదు కదా. చేస్తారు సార్. ఒకసారి పిలిచి సస్పెండ్ చేస్తానని బెదిరించారు, చేశారు. ఇప్పుడు డిస్మిస్ అంటున్నారు. రేపు ఆ పని చేస్తారు. దీన్ని కాస్త మార్చడానికి వీలుంటుందేమో చూడండి. ఇంపాసిబుల్. ఒక్క అక్షరం కూడా మార్చడానికి వీలవుతుంది. 10 రోజులు రెస్ట్ తీసుకున్న ఆ తర్వాత డ్యూటీలో జాయిన్ అవ్వు. ఓకే? ఓకే ఓకే. మీ సొమ్మేం పోయే. మీరు కబుర్లు చెప్పి కొట్టిపారేస్తారు. రేపు బజార్లో తలెత్తుకెలా జరగను. ఖాళీ. ఇక దీని మీద వాదన అనవసరం. యూ కెన్ గో. నువ్వు వెళ్ళొచ్చు. సరే సార్, వెళ్తాను. అలాగే వెళ్తాను. ఈ ఖాళీ ఎవడో ఎలాంటి సరుకు మీకు ఇంకా తెలియదు. చూస్తారు, నా తడాకా చూస్తారు.